వెలుగుని తీసుకున్న కొండ సురేఖ కేటీఆర్కి లీగల్ నోటీస్ చూడు ఇక పాప ఎంత కంట్రవర్సీ ఇంత ఏంది రాష్ట్రం ఎడిపోతుంది రాష్ట్రంలో ఒక పక్కన మహిళలు ఇలా సంబరాలు చేసుకునేటువంటి మహిళక్కలు ఇలా బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలని ఇలా వాళ్ళు 9 రోజులు రంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి బతుకమ్మ సంబరాలు తెలంగాణలో మొదలైపోయినాయి ఈ తెలంగాణ సంబరాలు మొదలైన సందర్భంలోనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఉట్టిపడేలాగా బతుకమ్మ పండుగలు వేస్తుంటే ఒక పక్కన ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం చీరలు కుట్టివ్వలేదు వాళ్ళకు బతుకమ్మ ఏర్పాట్ల మహిళలను కూడా గౌరవించలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది ఇలా మహిళా మంత్రులు మాట్లాడుతున్నారు ఇవాళ ఉన్నటువంటి కొండ సురేఖ నియోజకవర్గంలో కానీ ఇవాళ ఉన్నటువంటి మంత్రి సీతక్క నియోజకవర్గం కానీ ఇవాళ మహిళలు అక్కడ వాళ్ళు బతుకమ్మ ఆడితే కనీసం లైట్లు వాళ్ళంతా కొట్టుకొని వస్తున్నారు ఇలా ఎందుకనో వచ్చింది మాకు చీరలు ఇవ్వలేదు ఇలా బతుకమ్మ ఏర్పాటు కూడా ఇవ్వలేదు బతుకమ్మల సంబంధించిన ఏర్పాటు చేయాలని ఇలా తీవ్ర విమర్శలు చేస్తున్నారు రాష్ట్రం ఎడిపోతుంది రాష్ట్రం ఎవరి కోసమే రాష్ట్రం వచ్చింది ఎవరి కోసం ఏర్పాటు చేసిళ్ళు ఇలా మహిళలను గౌరవించాలనే నేపథ్యంలో ఇలా మహిళలను అవగౌరవపరిచేటువంటి నేపథ్యం ఉంది ఇలా గత ప్రభుత్వంలో ఇలా ఎంతో కొంత చేసి అది చీరలు మంచిగా చెడ్డయా చీరలను ఇచ్చేసిళ్ళు కానీ ఇప్పుడు ఆ చీరలు కూడా లేవు ఇలా బతుకమ్మ ఏర్పాటు కూడా లేనటువంటి దౌర్భాగ్యంలో ఉన్నాం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంగిరి పూల సంబరం ఊరూరా ఘనంగా మొదలైన బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమై బుధవారం తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన సంబరాలు 9 రోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతున్నాయి మహిళలు ఊరూరా బతుకమ్మ పేర్చి వేడుకలకు శ్రీకారం చుట్టారు కోలాటాలు పాటలు వాయినాలతో పూల పండుగకు స్వాగతం పలికారు వరంగల్లోని వేయి స్తంభాల గుడి ఊర్చుగుట్ట వద్దకు మహిళలు భారీగా తరలి వచ్చి బతుకమ్మ ఆడారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నెక్లెస్లో కూడా వేడుకలు జరిగినాయి ఇక్కడ అంతంత మాత్రం చేసిన నేపథ్యం ఉంది గత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అంటేనే బతుకమ్మ పండుగకు నిదర్శనం ఆ తెలంగాణ రాష్ట్రం పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోల్పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఏదైతే మనం గౌరవించుకోవాల్సిన బతుకమ్మ ఉందో బతుకమ్మను ఆడించేటువంటి నాయకులు లేడు ఆడించేటువంటి నాయకురాలు లేరు ఇలా ఉన్నటువంటి చీకటిలో ఇలా బతుకమ్మ ఆడేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది మన తెలంగాణలో కొండ దుమరం నూలు దండపై బీఆర్ఎస్ ట్రోలింగ్తో రాజుకున్న చిచ్చు ఈ నూలు దండ ఎవడేసిండు ఎక్కడి నుంచి వచ్చింది నిజంగా వాడు ట్వీట్ చేసినోడు ఎవడు అది ఇన్స్టాలో పెట్టినోడు ఎవడు అక్కడ ఫేస్బుక్లో పెట్టినోడు ఎవడు వాడిని అరెస్ట్ చేసే దమ్ము లేదా ఐపీ అడ్రస్ తీసుకొని ఈఎంఐ అడ్రస్ తీసుకొని అది ఎవరైతే తీసుకున్నారో ఇవాళ ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత వాడు ఎవడు చేసిండో అగాయితీ కూడా చేసిండా లేకపోతే మామూలు చేసిండా లేకపోతే పార్టీ సంబంధించిన చేసిండా లేకపోతే కేటీఆర్ హరీష్ రావు చేసిండా కేసీఆర్ చేసిండా వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే వాళ్ళు దొంగలేనా ఇవాళ నేను ఆదాని ఫోటో పెట్టుకుంటే ఆధార్ అయినట్టేనా నేను రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకుని రాహుల్ గాంధీ అయినట్టేనా ఇవాళ ఎటుపోతున్నది ఏం జరుగుతుంది ఎవరున్నారు ఎవరు చేసేది వెళ్ళకుండా దాన్ని చిన్నదాన్ని పెట్టుకొని ఇవాళ దుమ్మరం రేపేటువంటి నేపథ్యం ఉంది ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇవాళ ఎవరు తప్పు చేసిండో ఆ తప్పు చేసుకొని పట్టుకునేటువంటి నేపథ్యం లేదా ఇలా పోలీసు యంత్రంగా ఉన్నది ఇవాళ ఐటీ ఉంది ఇలా లీగల్ సెల్ ఉన్నాయి ఇలా అనేకమైనటువంటి సెల్లులు ఉన్నాయి అనేకమైన టెక్నాలజీ ఉన్నది ఆ టెక్నాలజీని పక్కన పెట్టేసుకొని ఎవడో మామూలుగా పెట్టినటువంటి కంట్రవర్సీ పోస్టులకి ఇంత దుమ్మలం రేపి రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తే హైడ్రాను మాత్రం పక్కన పెట్టాలి హైడ్రా ఒక దిక్కు అక్కడ కంట్రవర్సీ జరుగుతుంటే హైడ్రా ఒక దిక్కును డైవర్ట్ చేయడం కోసము ఇలా కొండ సురేఖ చేసినటువంటి వాక్యాలు కూడా దుమ్మలం రేగుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం నూలు దండపై బీఆర్ఎస్ ట్రోలింగ్తో రాజుకున్న చిచ్చు దొంగ ఏడుపన్న కేటీఆర్ కామెంట్లపై కొండ సురేఖ ఫైరు దొంగ ఏడుపన్న కేటీఆర్ కామెంట్లపై కొండ సురేఖ ఫైరు నాగచైతన్య సమంత విడాకులో కేటీఆరే కారణం చాలామంది హీరోయిన్లు ఫోన్లు ట్యాప్ చేసిండ్రు ఇప్పటిదాకా దాన్ని చూసినాం అలవాటు చేసిన కేటీఆర్ బాధ ఇవన్నీ ఇవ్వదాకా చూసిందే కేటీఆర్ నోటిని యాసిడ్తో కడగాలి ఇక వీళ్ళకి మళ్ళీ గెలవరు ఇక మళ్ళీ ఈ మంత్రులు గెలవరు తెలంగాణ వరంగల్లో మంత్రి కొండ సురేఖ లక్ష్యంగా బీఆర్ఎస్ నూలు దండపై చేసిన ట్రోలింగ్స్పై వేరం చినికి గాలి వల్ల మారింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తాజాగా సురేఖ చేసిన కామెంట్స్ అటు రాజకీయ ఇటు సినీ వర్గాల్లో దుమారం రేపాయి ఇటీవల దుబ్బాకలో ఎంపీ రఘునందనరావు చేనేత కార్మికుల సమస్యలు చెప్పేందుకు తన మెడలో నూలు దండ వేస్తే ఆ ఫోటో కింద నీచమైన కామెంట్ పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండ సురేఖ మంగళవారం గాంధీభవన్లో కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే బీఆర్ఎస్ పెద్దల నుంచి సురేఖ క్షమాపణలు ఆశించగా అవేమి దొంగ ఏడుపులు ఆ ఏడుపులు పెడదప్పులు ఎందుకు అర్థం కాలేదు అంటూ బుధవారం మంత్రి కేటీఆర్ ఎద్దో చేశారు ఈ విషయం తెలిసిన సురేఖ ఫైర్ అయ్యారు కేటీఆర్ నోటిని యాసిడ్తో కడగాలి పండుగ పూట మహిళా మంత్రులను అవమానించడం ప్యాషన్ అయింది మంత్రి సీతక్క మేము సమ్మక్క సారలమ్మ రాణి రుద్రమ్మ గడ్డ నుంచి వచ్చినాం కేటీఆర్ చాటుగా కాదు ధైర్యం ఉంటే ముందుకురా రాహుల్ గాంధీ విమర్శించే స్థాయి ఇది కాదని ఫైర్ ఇంకా సీతక్క కూడా బాగా మైనస్ అయిపోయింది సీతక్క మామూలుగా ఉన్నటువంటి వెహికల్లో ఇవాళ సీతక్క మంత్రిగా అయిన నేపథ్యంలో సీతక్కకు వచ్చిన కార్లు అది ఎంత ట్రోల్ అయిందో ఎంత కంట్రవర్సీ అయిందో తెలిసినో సీతక్క పిఏ కూడా వెంటనే ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భాలు ఇవాళ మంత్రులు ఇవాళ ఉన్నటువంటి నేపథ్యాలు పదవులు ఉంటాయి పోతాయి
ఇలా పదవులు ఉంటాయి పోతే కానీ ఇలా ఉన్నటువంటి మనుషులే శాశ్వతంగా ఉండరు. నోరు జారి ఇబ్బంది పడితే రాష్ట్రంలో అదంతా ఒక ప్రకంపనం అవుతుంది. దానివల్ల రాష్ట్రం అధోగతి అయిపోతుంది. అది రాష్ట్రానికే కాదు, ఇలా ప్రభుత్వానికి కూడా చెడ్డపరుస్తుంది. ఒక్కరు తప్పు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ చెడ్డపరుస్తుంది. దానివల్ల ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది. అందువల్ల మీరు ఏదైతే మీ మంత్రి పదవులు ఉన్నాయో మీ మంత్రి పదవులను దగ్గర నుండి కాపాడుకోండి. నిజంగా ప్రజలకు ఏం చేయాలి? కాక ఫీజు రియంబర్స్ లేవు, ఇవాళ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, ఇవాళ ఉన్న దళిత బంధు లేదు, ఇవాళ నిరుద్యోగ సమస్య పెరిగింది. ఎక్కడ పడితే అక్కడ ఇవాళ వాటర్ సమస్య ఉంది. ఇవాళ వాటర్ రాక ఇవాళ గ్రామాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇవాళ ఎక్కడేసిన గొంగడు ఎక్కడ ఉంది? ఇవాళ ఉన్నటువంటి గ్రామంలో ఇవాళ ఉన్నటువంటి సర్పంచ్ పాలన లేకపోయింది. అక్కడ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు పనిచేయలేని పరిస్థితున్నారు. ఇవాళ విఆర్ఓల కార్యక్రమమైన అనేకమైన భారం ఉంది. వాటి గురించి మాట్లాడలే, ఆ సమస్యల గురించి మాట్లాడాలి. కానీ ఇవాళ ఏది కాంట్రవర్సీ మాటలు తీసుకు మాట్లాడి ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి చేసేటువంటి నేపథ్యం ఉంది. దీనివల్ల ఇలా ఏదైతే ఏమైనప్పటికీ ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే చాలా బాధాకరమైనటువంటి నేపథ్యం కూడా ఉంది. నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు, విడాకులు నా వ్యక్తిగతం, సమంత పరస్పర అంగీకారంతోనే తీసుకున్నాం, రాజకీయం చేయడం తగదని కామెంట్ ఆమె కూడా స్పందించింది. నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు అని కూడా చెప్పింది. ఇక ఎన్నో కూడా స్పందించి మీ వాక్కులను వెనక్కి తీసుకోండి. మా కుటుంబంపై సురేఖ చేసిన ఆరోపణలు అసంబద్ధం అబద్ధం సినీ హీరో నాగార్జున కూడా చెప్తున్న నేపథ్యం ఉంది.